నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. మిస్ వరల్డ్ దీనికి సంబంధించి ప్రపంచ అందాల పోటీలు మన హైదరాబాద్లో, మన తెలంగాణలో జరుగుతున్నాయి. కానీ ప్రజెంట్ అనుకున్నంత గొప్పగా చేయట్లేదు అన్న ఒక చిన్న అభిప్రాయం అయితే అందరికీ ఉన్నట్లుగా తెలుస్తున్నాయి, బేస్డ్ ఆన్ కామెంట్స్ ఆన్ సోషల్ మీడియా. అయితే ఓవరాల్గా ఎక్కడ ఫెయిల్ అయ్యారు? బికాజ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ వార్ నేపథ్యంలో తగ్గిందా, లేకపోతే ఎందుకు అంత ఇన్నోవేటివ్గా చేయలేదు అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ప్రపంచ అందాల పోటీలు అనేవి మన హైదరాబాద్లో జరుగుతున్నాయి. చాలా రేరెస్ట్ థింగ్ అది. అలాంటిది ఎందుకు ఊరికే ఎలా గల్లీలో తిప్పేస్తున్నారు వాళ్ళని, ఏదో నార్మల్గా? అది ఎందుకు అట్లా? ఏంటి, ఎక్కడ వైఫల్యం వాళ్ళది? మెయిన్ మంచి మంచి న్యూస్ రాసే మహామహులే ఇలాంటి ఆర్టికల్స్ అన్ని రాస్తున్నారు. ఒకటి బ్రేక్ చేసుకుంటూ వద్దాం. ఒక ఆర్టికల్ ఏమో స్మితా సబర్వాల్ నుంచి వచ్చింది. స్మితా సబర్వాల్కి స్టార్టింగ్ ఈ టాస్క్ అప్పచెప్పారు. ఆవిడ కూడా చాలా బాగా ప్లాన్లు వేసుకుని, ఏది ఒక సినిమాకి ముందు రాజమౌళి గారు ఎన్ని స్కెచ్లు వేసుకుంటారు, ఆవిడ అన్ని స్కెచ్లు వేసుకుంది. ర్యాంప్ ఇలా ఉండాలి, వీళ్ళు ఇలా వస్తారు, మిస్ నార్వే ఇటు వస్తుంది, మిస్ పెన్సిల్వేనియా ఇటు వస్తుంది, మిస్ ఇండియా ఇటా వస్తుంది, ఇలా ఏదో ఈ రౌండ్ ఇలా వాళ్ళని కనుక్కొని, అక్కడ నుంచి గతంలో జరిగిన ఈవెంట్స్ ఎలా అయితే జరిగాయో బాగా అవగాహన పెంచుకొని మనం దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో గ్రాండ్గా ఎలా చేయగలము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశం వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తారు. వరల్డ్ కప్ అప్పుడప్పుడు ఒక్కొక్క దేశం గ్రాండ్గా చేస్తారు. అట్లా చాలా ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ మనకు హైదరాబాద్కి వచ్చింది, తెలంగాణకి, హైదరాబాద్కి, పైగా ఇండియాకి వచ్చేసరికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, వాట్ ఈస్ దిస్ అనేది ఆవిడ మొత్తం ఫైల్ అంతా ప్రిపేర్ చేసి మంచిగా కట్టేసి దిస్ ఈజ్ ఫైల్ అని పెట్టింది. ఈలోపు ఏం చేశారు అంటే, ఫైలు అనగానే మేడం యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ అన్నారంట. అయ్యో, ఆమెకు ఒళ్ళు మండి ఆ ఫైల్ వాళ్ళకి ఇవ్వకుండా చేతబుట్లో పడేసి వెళ్ళిపోయిందంట ఆర్టికల్. ఓకే. సో అప్పటికప్పుడు ఇక ఏం తెలియదు. నెక్స్ట్ డే ఫోన్, ఏమైంది, స్మితా సబర్వాల్ అయిపోయింది, కొత్త ఆవిడ అక్కడ పోస్టింగ్ ఇవ్వండి. ఆ కొత్త ఆవిడ వచ్చింది, కూర్చుంది. మేడం వచ్చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు? అందరు వచ్చేసారు ఆల్రెడీ. ఎప్పుడు వస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది గందరగోళం, ఆవిడకి తెలియదంట. సో దీన్ని ఏం చేయాలి, సడన్గా వెళ్ళి మేయర్ విజయలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఇది సిచ్యువేషన్, దీన్ని ఎలా హ్యాండిల్ చేద్దాం, ఏం పర్వాలేదండి గచ్చిబౌలి స్టేడియంలో ఆర్గనైజ్ చేసేద్దాం ఉంది కదా, గచ్చిబౌలి స్టేడియంలో ఆర్గనైజ్. ఇప్పుడు ఏం చేయాలి, పెద్ద ర్యాంప్ గీంప్ అవన్నీ ఆల్రెడీ వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఇటు నడవాలా అటు నడవాలా అని చూస్తున్నారు. ఎక్కడ నడవాలో అర్థం కాక వీళ్ళు ఏం చేశారు, ఆ స్టేజ్ మీద కార్పెట్ వేసేసారు అక్కడ ఆ గ్రౌండ్లో. అదే కార్పెట్ మనకి ఇప్పుడు మన కేసీఆర్ మీటింగ్కి, మామూలుగా పబ్లిక్ మీటింగ్స్కి, పెళ్ళిళ్ళకి కార్పెట్ వేసి ప్లాస్టర్లు వేస్తారు, జాయిన్ చేస్తారు. సో జస్ట్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రెడ్ కార్పెట్టే అక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది. ఆ కార్పెట్కో వాల్యూ ఉంటుంది, ఇంత మందంతో అంత వెడల్పుతో అనర్గళంగా నీట్గా నడిచేలాగా ఓన్లీ కార్పెట్ ఉంటుంది. రెడ్ కార్పెట్ అనేది నార్మల్ గా మనకు పెళ్లిలో కనపడేసి దాని వాల్యూ పోయింది కానీ యాక్చువల్ రెడ్ కార్పెట్ మీద నడవాలంటే ఒక అర్హత ఉండాలి. చాలా ఇది ఆ కార్పెట్ కో వాల్యూ. దాని కింద ఇంత బేస్ తో ర్యాంప్ ఉంటుంది, ఇంత హైట్ తో ర్యాంప్. ఆ ర్యాంప్ ఎడ్జెస్ అదే అది ఒకటి ఉంటుంది, దానికో సిస్టమ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడేమో జస్ట్ గ్రౌండ్లో వచ్చేసారు, అందరూ నడవండి అమ్మా, అందరూ ఒకరితో ఏ దేశం నువ్వు నడు అంటున్నారు అనేసి ఇంకొకరు రాశారు. సరే జరిగింది. ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు వేసిందే కార్పెట్, వీళ్ళేమో హెయిర్ కేర్ ఒకటి ఉంటుంది, ఫేస్ మీద యాక్సెసరీస్, ఇక్కడ యాక్సెసరీస్, కాస్ట్యూమ్, అతి ముఖ్యమైనది ఫుట్వేర్. వీళ్ళందరూ చూసారనమాట, ఏం చేయాలమ్మో, ఇక్కడ ఏదో ఉంది, ఎట్లా నడవాలి, అటు పడతానా ఇటు పడతానా, పడితే పరుగు పోతుంది, దేశం పరుగు పోతుంది. నేను మిస్ చిలే, మిస్ టాంజానియా, మిస్ ఉజ్బెకిస్తాన్ ఎక్కడి నుంచో వచ్చాను నేను, ఇక అక్కడ నుంచి ఇటు దాకా వచ్చి నేను అడ్డం పడ్డాను అనుకో. బాగా చాలా మంది పాకిస్తాన్ ఆవిడ రాలేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఒకవేళ వచ్చి ఉంటే ఎలా జరుగుంటది ఏమో, ఆవిడ రాలా. బట్ సరే వీళ్ళు ఎటు పడతారా అటు పడతారా అని వీళ్ళు లాస్ట్కి ఏం చేశారంటే, పోతే పోనీలే అని చెప్పి చెప్పులు పక్కన పెట్టేసి కాలినడకని నడిచేశారు. ఆల్మోస్ట్ 150 దేశాల్లో 90% చెప్పులు ఇప్పుడు నడిచేశారు అని ఇంకో ఆర్టికల్. అసలు ఇలా జరగకుండా ఉండాల్సింది, గ్రౌండ్ ఉండకుండా ఉండాల్సి, ఒక మినిమం ఒక స్టేజ్ కట్టేంత నిధులు లేవా తెలంగాణ గవర్నమెంట్లో అని ఎద్దేవా చేశారు. చుట్టుపక్కల స్క్రీన్లు వేసి అవి ఏవేవో వస్తుంటే వీళ్ళు ఒక్కొక్క దేశం వాళ్ళు వచ్చి నడుస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఆ కార్పెట్ మీద పాపం వాళ్ళే నడిచి వెళ్తే ఫస్ట్ ఒక కాంటినెంట్, 7 కాంటినెంట్స్ నడవాలి. యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ ఇట్లా రావాలి. నెక్స్ట్ ఫస్ట్ అమెరికన్ కంట్రీ వచ్చినప్పుడు బాగానే ఉంది. దానికంటే ముందు వీళ్ళు ఏం చేశారు అంటే,
మధ్యలో మనకి బాహుబలిలో రానా విగ్రహం పెట్టినప్పుడు వాళ్ళందరూ వస్తారు మన తెలంగాణ సంస్కృతికి గోండు అండ్ మళ్ళీ ట్రైబ్ రిలేటెడ్ ప్రదర్శనలు వస్తాయి కదా మనకు, అంటే మన సంస్కృతిని ప్రతిబింబించే పర్ఫార్మెన్స్లు వాళ్ళు రావడం. అండ్ పేరుని నృత్యం చేయడానికి 250 మెంబర్స్ అమ్మాయిలు వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళు నాట్యం చేసి వెళ్ళేసరికి కార్పెట్ సగం చెల్ల చెదరైపోయింది. యాక్చువల్గా ఈవెంట్కి మెయినే కార్పెట్ బేసిక్, బికాస్ దట్ ఈస్ ర్యాంప్ చెల్లా చెదరైపోయింది. తర్వాత అమెరికన్ కంట్రీస్ కొంచెం ఏదో చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు గోండ్లు వచ్చేసరికి ఇంకా మొత్తం ఇంకా ఆ ఇంచుమించు కార్పెట్ ఒక 40% డ్యామేజ్ అయిపోయింది. అంటే ఇక సైడ్ పెట్టేవి అవి లేసిపోతాయి కదా, ప్లాస్టర్లు చూడడం కొంచెం అటు వెళ్ళడం. ఇప్పుడు వాళ్ళు ఇలా నడవాలనుకుంటే ఏదైనా తట్టుకుంటే పడతారు కదా, అలా కాకుండా వాళ్ళైతే చెప్పులు తీసేసారులే. కొంతమంది ఎందులో అయినా సీలో కూడా ఇసుకలో కూడా నడిచే చాకచక్యం గల వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు వేసుకున్నారు. నెక్స్ట్ తర్వాత ఏమైంది, మళ్ళీ ఇంకా ప్రదర్శనలు ఇచ్చే వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు. లాస్ట్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు వచ్చేసరికి అసలు ర్యాంప్ లేదు, కార్పెట్ లేదు, ఏమీ లేదు, మొత్తం చెల్లా చెదరు అయిపోయింది. వాళ్ళు కూడా ఏదో చాకచక్యంగా చేశారు. అక్కడ అందరు నిలబడ్డ తర్వాత మన ఇండియా ఆవిడ వచ్చి అందరికి పాదబంధం చేసింది. అయితే అప్పటిదాకా ఉన్న అదంతా ఆ ఫీల్ కాస్త ఇండియా అమ్మాయి ఎప్పుడైతే జెండా పట్టుకొని వచ్చిందో పోయింది. అంటే ఒక రకంగా బాగా చేసేసారు, హ్యాపీ. నవ్ వాట్ హ్యాపెన్, వీళ్ళని చార్మినార్లో తిప్పుతున్నారు, అదేంటది దుర్గం చెరువు ఫ్లైఓవర్ దగ్గర దాని మీద ఎక్కిస్తున్నారు, హుస్సేన్ సాగర్ మీద నడిపిస్తున్నారు. అంటే కాదేది నడకడికి అనర్హం అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ నడిపించేస్తారు. ఇదేంటి అని ఇంకొంతమంది అడుగుతున్నారు. అంటే ఇది మిస్ వరల్డ్ పోటీలు, నార్మల్ మన హీరోయిన్లే అట్లా నడవరు, సాధారణ బ్యూటీ పేజెంట్ పిల్లలు కూడా నడవరు, మీరు ఎందుకు అలా నడిపిస్తున్నారు, ఒక ర్యాంప్ వేయాలి కదా, జస్ట్ కార్పెట్ వేసేస్తున్నారు నడవండి అంటున్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ వెళ్ళి ఇది తెలంగాణ సంస్కృతి తాగండి అని కళ్ళు ఇచ్చారు, తాగారు. మళ్ళీ ఇంకొకరు ఎవరు కే పాల్ గొడవ చేశాడు. ఏంటంటే నిన్న వీళ్ళందరి చేత శివుడికి అభిషేకం చేయించారు ఏదో ఒక టెంపుల్లో. కే పాల్ వచ్చి గొడవ చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు అంటే అట్టట్టు చేపిస్తారు, అక్కడ క్రిస్టియానిటీ దేశాలు ఎక్కువ ఉంటాయి కదా ప్రపంచంలో, వాళ్ళకి ఆ సంస్కృతులు తెలుసో తెలీదో, మీరు అలా ఎలా వాడుకుంటారు. క్రిస్టియానిటీ దేశస్తులే లార్డ్ కృష్ణ అంటున్నారు ముంబైలో. అది తర్వాత ఆయన గొడవ, అది ఇట్స్ ఓకేలే. ఆయనకి చెప్పాలంటే ఆయన గురించి కాదు కానీ మొన్న ముంబైలో కాన్సర్ట్ జరిగింది. ఈజ్ వెరీ వండర్ఫుల్ సింగర్ అతను ఫారినర్. వచ్చి స్టార్ట్ చేసే ముందు హరే కృష్ణ అన్నాడు ఆయన, అంత పెద్ద కాన్సెప్ట్ లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకరు ఈ మీమ్స్ చేసే వాళ్ళు ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళి బిందెలు పట్టుకొని అభిషేకాలు చేయించారంట పాపం వీళ్ళతోని. వీళ్ళకి కూడా తెలియదేమో ఆ 108 బిందెల వాక్యం ఇది ఒక థీమ్ అనుకున్నారేమో పాపం, బిందె వాక్ అని. ఇంకా రేపటి రోజు కొమరెల్లి మల్లన్న టెంపుల్ దగ్గరికి వెళ్ళి నిప్పుల మీద కూడా నడిపించేస్తారు వీళ్ళని, నిప్పు వాక్ అని. అంటే ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది ఇంకొక జోక్ చేసేవాళ్ళు అలా చేస్తున్నారు. బట్ ఓవరాల్ సినారియోలో సీరియస్గా తీసుకోవాలి అంటే యాక్చువల్గా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి తెలిసేలాగా రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి మెచ్చుకోండి, పలానా దేశంలో యుద్ధం జరుగుతుందంట అని 150 దేశాల వాళ్ళకి తెలుసు, మన పిల్ల అక్కడ ఉంది, సేఫా కాదా అని వాళ్ళందరూ భయపడతా ఉంటారు. అలాంటి టైంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి పైగా హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నారంట, ఓల్డ్ సిటీలో ఉన్నారంట కూడా చెప్పారు. అదే ఓల్డ్ సిటీకి ఏ భయం లేకుండా నవ్వుకుంటా చాలా అందంగా చీరలు కట్టుకొని తిరుక్కుంటూ వచ్చారు. అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్గా ఉంది, బికాస్ దే ఫెల్ట్ దట్ వీఆర్ వెరీ సేఫ్ హియర్. ఈ కంట్రీలో మేము సేఫ్, ఈ సిటీలో మేము సేఫ్, మేము ఇక్కడ సేఫ్ అని వాళ్ళు నమ్మారు. కాబట్టి వాళ్ళంతా హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. ఈ క్రెడిట్ గోస్ టు రేవంత్ రెడ్డే కదా, ఏం చేసినా సరే మొత్తానికి ఆర్గనైజ్ చేశారు కదా, ప్రపంచం మాట్లాడుకుంటుంది కదా. అండ్ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గురించి మళ్ళీ మాట్లాడుకుంటే ఇప్పుడు నువ్వు అడిగిన నాగార్జున గారు పట్టించుకున్నట్టుగా వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటే అసలు ఆ ఈవెంట్కి నాగార్జున గారిని అల్లు అరవింద్ ఇన్వైట్ చేసిందే రేవంత్ రెడ్డి, కలిసి తిందాం రండి ఇది మన ఈవెంట్ అని. అది చౌహమల్ల ప్యాలెస్లో విందు పెట్టారు. నాగార్జున గారు ఇలా నమస్కారం పెట్టారు, కనీసం ఇలా అనకుండా ఏంది అది వీడియో. ఇంకొకటి తర్వాత వీళ్ళిద్దరు కలిసి నవ్వుకుంటూ అన్నం తినింది ఎవరికి తెలియదా? దెన్ నీకు ఏ యాంగిల్లో ఏ ఫోజ్ కనిపిస్తే ఆ ఫోజ్ని మీరు నమ్మేయడమే. ఈయన సజెషన్లో ఉన్నాడు, ఆయన ఏదో ఇటున్నాడు, ఈయన నమస్కారం పెట్టింది ఆయనకా ఆయన పక్క వాళ్ళకా కూడా నీకు తెలియదు. అఫ్ కోర్స్ బికాస్ హీస్ ఇన్ సజెషన్. మరి అట్లా తప్పుగా ఎలా తీసుకుంటారు? వాళ్ళందరూ ఆయన ఇన్వైట్ చేసింది ఆయన. అల్లు అరవింద్ గారు వచ్చారు మొన్న సంధ్య థియేటర్ గట్లో ఒక చిన్న దూరం పెరిగింది, అది మనము
ప్రొఫెషనల్ గా పెరిగిన దూరమే కానీ మనుషుల మధ్య ఆ దూరం లేదు. పర్సనల్ గా అయితే కాదు. నెక్స్ట్ అదేదో కూల్ చేసిన ఘటన, ఇన్కన్వెన్షన్. ప్రొఫెషనల్ గా అదేదో జరిగిందే తప్ప పర్సనల్ గా నీకు నాకు ఏమీ లేదు. మనందరం ఒకటే, మనం ఇక్కడ వాళ్ళమే. ఈరోజు నేను ముఖ్యమంత్రి ఉన్నాను, రేపు మళ్ళీ సాధారణ పౌరుని అవ్వచ్చు, అప్పుడు మీతోనే ఉంటాను నేను. రేపు మీరిద్దరు కూడా ముఖ్యమంత్రులు అవ్వచ్చు, చెప్పలేము. దిస్ ఈజ్ వాట్ సిచ్యువేషన్. అట్లా మనందరం ఒకటి అని ఆయన పిలిచిన విందు. అండ్ ఇకపోతే అక్కడ చిన్న డిస్టర్బెన్స్లు ఏంటంటే, ఎవరు అమ్మాయికి ఫుడ్ పడక కొంచెం వాళ్ళకి తినలేకపోయారు అని చెప్పేసి. చైనీస్ ఐటమ్స్ అంటే తినొచ్చు. అంటే ఈ ఆర్గనైజర్స్కి ముందు చెప్పాలి, ఈవెంట్ ఆర్గనైజర్స్, నువ్వు అడిగితే ఇప్పుడు మన ఫ్లోరింగ్ ఇది కూడా ఇవ్వచ్చు, నేల మీద వేసి, అది పిచ్చింగ్ బాగానే ఉంటుంది, ఆ గ్రౌండ్లో వాళ్ళు ఆడతారు కాబట్టి, గేమ్స్ ఆడే ఆ గ్రౌండ్ కాబట్టి నీట్గానే ఉంటుంది. నువ్వు కూడా నీట్గా కొంచెం ఖరీదైన కార్పెట్ వేసో లేకపోతే ఇలాంటి ఫ్లోరింగ్లు ఏవైనా వేస్తే అది ఏం అవ్వదు, ప్రాబ్లం ఉండదు. తక్కువ ఖర్చులు అంటే గవర్నమెంట్ ఈవెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ తప్పేంటి? ఈవెంట్ ఒప్పుకోవడం, ఆర్గనైజ్ చేయాలంటే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి వచ్చి ప్లాస్టర్ లేడు కదా, ఎవరికో చెప్పాలి. అది తీసుకున్న వాళ్ళు, ఈవెంట్ తీసుకున్న వాళ్ళు పద్ధతిగా చేయాలి. అప్పుడు ఇట్లాంటి కంప్లైంట్స్ ఉండవు. ఫుడ్ పెట్టావు చౌహమెల్ల ప్యాలెస్లో, గ్రాండ్ బఫే, లైవ్ ఇడ్లీ దోశ కౌంటర్ ఉంది, లైవ్ స్వీట్ కౌంటర్ ఉంది, రెగ్యులర్ మన పెళ్లిళ్ళలో చూసేవన్నీ చూసాము, లైవ్ చైనీస్ కౌంటర్ ఉంది. వచ్చింది 150 దేశాల వాళ్ళకి నచ్చినవి పెట్టవచ్చు కదా. ఎంతసేపు నీ బిర్యానీ, నీ హలీం. అంటే మన ఇంట్లో పెళ్లిళ్ళకైతే పెడతాం, తిన్నా తినకపోయినా తెచ్చి పెట్టేస్తాం. అంటే ప్రపంచం వాళ్ళేందో ఒకరోజు తినిపోయేవాళ్ళు కదా హైవే మీద అన్నట్టు, అట్లేదు తినిపోతారని వాళ్ళకి చూడు ఏం చేశారు చెప్పు, ఇక న్యూట్రల్ గా ఫ్రూట్స్ తినేస్తారు. అది తప్పు కదా. యాక్చువల్లీ వాళ్ళు బైపాస్ లో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు పక్కన హోటల్ ఉంటాయి, ఒకసారి తినిపోయేవాడు కదా, రైల్వే స్టేషన్లో ఇస్తారు ట్రైన్ లో ఫుడ్, అలా పెట్టకూడదు కదా ఒకసారి తినేవాళ్ళని. ఒక్కసారి తిన్నా కూడా వాళ్ళ జన్మంతా మర్చిపోకూడదు. ఇవాంకా తినింది ఒకసారి హైదరాబాద్ పెట్టారు, హైదరాబాద్ బిర్యానీ, అలా చూసుకోవాలి వాళ్ళని. ఇప్పుడు మనం పార్క్ కి వెళ్ళిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అన్ని దేశాలకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, 48 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి, అన్ని దేశాలకు సంబంధించి ఉంటాయి. మన దేశంలో కూడా అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి. గుజరాతీ దోక్లా, హయత్ ఓన్లీ పార్క్ హైత్ లో కూడా అలాగే ఉంటుంది. పార్క్ ప్యాలెస్, హైత్ ప్యాలెస్ కాదు, పార్క్ హైత్ లోనూ అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మన ఇది నోవోటెల్లోనూ కూడా అదే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినండి మీరు అక్కడికి వెళ్ళి, అన్ని దేశాలకు సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా అంటే నువ్వు తినకపో మనకు అనవసరం, ప్రజెంటేషన్ అంతే. నువ్వు వచ్చి ఒక అప్పడం తినిపోయినా ఐఎమ్ హ్యాపీ. అన్ని దేశాలకు సంబంధించిన చిన్న చిన్న సేవరీస్, స్వీట్స్, వాట్ ఎవర్ ప్రెజెంటేషన్లో ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఫోకస్ బిర్యానీ, ఎన్ని బిర్యానీలు పెట్టాలి, కర్రీలు ఎన్ని పెట్టాలి, ఫ్రైస్ ఎన్ని పెట్టాలి, ఆ తర్వాత అదేంటి సలాడ్స్ ఎన్ని ఇచ్చాము, ఇవన్నీ ఫోకస్ పెట్టాక లైవ్ కౌంటర్లు అన్నీ అయ్యాక లాస్ట్కి చిల్లీ దేశం వాళ్ళు ఏం తింటారంట, సర్లే అదొకటి పడేయండి, అదొకటి పెట్టండి. ప్లేట్ పెట్టుకుని వస్తుంటే ఇంత చికెన్ ఇంత మటన్ వేసేస్తే తింటారు బాబు వాళ్ళు. కానీ అది మన ఆతిథ్యం అంతే. వాళ్ళు అంత అందంగా కనపడడానికి మెయిన్ డైట్. అవును, వాళ్ళకంటే ఒక డైట్ అనేది ఉంటది, అది ఒక దృష్టిలో పెట్టుకోవాలి. పాపం వాళ్ళు కళ్ళు ఇస్తే కళ్ళు తాగారు. డైట్ గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ బాడీ స్ట్రక్చర్ ఏం తిని పెరిగిందో అర్థం చేసుకోవాలి. మనకి ఇచ్చి బ్రెడ్ జామ్ తినమంటే 3 పూటలు మనం తినలేంగా. ఇవాంకా అన్నావు కాబట్టి గుర్తొచ్చి చెప్తున్నా, ఇవాంకా బెస్ట్ వెస్టిన్ లో ఉన్నప్పుడు ఇండియన్ రెసిపీస్ టేస్ట్ చేస్తాను అని చెబితే వాళ్ళు అన్ని తెచ్చి కప్స్ లో పెట్టారు. ఇంత కప్ లో సాంబార్ ఉంటే దాన్ని ఎలా తినాలో అర్థం కాక బ్రెడ్ ముంచుకుంది. సమ్ పీపుల్ విల్ బి దేర్, ఉంటారు అంతే, తను తెలీదు ఏమో మరి ఆ బ్రెడ్ మీద రాసుకోవాలనుకుంది, మరి అది లిక్విడ్ గా ఉంది, అట్లా తినాలనుకుంది, అట్లా కొంతమంది తెలియదు, బట్ తింటారు. ఏదో మనం చెప్పాలి దగ్గరుండి ఇది ఇలా అని. ఇంకా చెప్పాలంటే మన ఇండియన్ ఫుడ్స్ లోనే కేరళ వల్ల పుట్టు, అప్పాలు, గుజరాతీ దోక్లాలు, రాజస్థాన్ ఇంకేవో దాల్ బాటీలు, డిఫరెంట్ ఉంటాయి, అవన్నీ వాళ్ళకి తెలియదు. బట్ వాళ్ళ ప్రపంచ దేశాలకు సంబంధించిన ఫుడ్ అంతా పెట్టి ఓ పక్కకి ఇండియన్ కౌంటర్ పెట్టాలి. అయితే ఇక్కడ కొంచెం జోక్స్ పార్ట్, ఆవిడ కొండా సురేఖ గారిది ఒక వీడియో చూశాను నేను. వాళ్ళందరూ ఉంటే ఆవిడ పాపం తడబడుతూ హిందీ, ఇంగ్లీష్ ట్రై చేశారు. అంటే పాపం అది ఒక మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ గా వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పాలనుకుంది, కొంచెం తడబడింది. పెద్దగా ఏమన్నా ట్రోల్ చేస్తా ఉన్నారు. చేస్తారు, ట్రోలర్స్ ఉండే, వాళ్ళకి కావాల్సింది ముడి సరుకు, దొరికితే వదిలిపెట్టరు కదా. రైట్ ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.